హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, మా పిల్లలకి యాక్చువల్గా సాటర్డే రోజున ఇట్లా యాక్టివిటీస్ అవి నో బ్యాక్ డే అనేసి చేయిస్తారనమాట. సో పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. దానికి కావాల్సిన స్టేషనరీ తీసుకుందామని అయితే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్తే ఇట్లా ప్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, మొత్తం ఇలాంటివన్నీ చాలా బాగున్నాయండి. మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా, అలాగే పిల్లలకి ఆడుకునే దానికి టాయ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. సరే ఒకసారి వీడియో తీద్దాం అనేసి చూపిస్తున్నాను, మీకు కూడా చూద్దాంలే అనేసి. ఇక్కడ బద్వేల్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటది ఈ షాప్. వీరారెడ్డి కాలేజ్ కి ఆపోజిట్ లో ఉంటది కదా, ఆ షాప్ లోనే అండి. చాలా బాగున్నాయి అయితే టాయ్స్ కూడా. ఇలాంటి టాయ్స్ తీసుకుంటే స్టాండర్డ్ గా ఉంటాయండి, వెంటనే విరిగిపోవు. కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా సరే ఇలాంటి టాయ్స్ అనేది పిల్లలకి బాగుంటాయి అన్నమాట. ఇవాళ వ్లాగ్ వచ్చేసి పూరి ఎలా చేసుకుంటాం అనేది కూడా వీడియో ఉందండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఎలాంటి గోధుమ పిండితో చేస్తాను అనేది కూడా చూపిస్తాను, చూసేసేయండి. చెప్పాను కదండి, పూరి ఇది డాబా స్టైల్ గోధుమ పిండి అనమాట. డాబాలలో చేస్తారు కదా బయట హోటల్స్ లో, అట్లా ఆ పిండితో ఒకసారి ఇది చేసి చూద్దామనేసి, ట్రై చేద్దామనేసి తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి పూరికి, అలాగే బొబ్బట్టు చేసుకునే దానికి, అలాంటి వాటికి ఎప్పుడైనా ఒకసారి తినడానికి బాగుంటుందండి. డైలీ తినడానికి అయితే అంత మంచిది కాదేమో నాకు తెలిసి. ప్యూర్ గోధుమ పిండి కానట్టుంది. ఇది ప్యూర్ వైట్ కలర్ లో ఉంది చూడండి. అదే గోధుమలతో ఆడిస్తే ఈ కలర్ లో ఉండదు కదా.
సో ఏదో మిక్సింగ్ అయితే ఉంటదన్నమాట. పూరీకి మనము సాల్ట్, ఆయిల్ అలాగే వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే పూరి బాగా పొంగుతుంది. నార్మల్ చపాతీ కంటే ఇది కొంచెం బాగా ఒక గంట ముందే కలిపి పెట్టేసుకుంటే, చపాతీకి అయినా సరే గంట ముందే కలిపి పెడితే బాగుంటుంది కదా, అట్లా అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇలాంటి ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి. అలాగే షాపింగ్ రిలేటెడ్, కుకింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయి. టెంపుల్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా సరిపడా వాటర్ అనేది వేసేసుకొని చూడండి, గోధుమ పిండి కలిపితే మనం నీట్గా వచ్చిందా లేదా అని ఎలా తెలియాలంటే బాగా కలిపామా లేదా అనేసి చూడండి. ఆ గిన్నె కూడా అట్లా క్లియర్గా అయిపోయి ఉండాలన్నమాట. గిన్నెకు ఏ మాత్రం అంటుకోకూడదు. అట్లా ఉంటే అది పర్ఫెక్ట్గా కలిపినట్టు అని అర్థం అనమాట. పిండిని గిన్నెకు అంటుకుంటా ఉండిందంటే మనం అంత ఇంకా కొంచెం బాగా కలపాలి అనేది మీనింగ్ అనమాట. ఇంకా పైన ఆయిల్ అనేది రాసేసి మళ్ళీ ఒకసారి అట్లా పెట్టేసి ఇంకొక 1 అవర్ పాటు అట్లా వదిలేస్తే బాగా నానిపోయి మంచిగా వస్తుందండి. ఇంక ఇప్పుడు మనము బాల్స్ అనేది చేసేసుకుందాము పూరీ చేసుకునే దానికి. అలాగే నేను ఒత్తడానికి కూడా పిండినే యూజ్ చేసి ఒత్తుతున్నానండి. చూడండి, ఇట్లా చక్కగా పిండిని బాగా కలిపేసుకొని, ఈ సైజు కొంచెం పెద్ద పూరీలే కావాలనేసి నేను ఇలా చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు చేసుకోవచ్చండి, మంత్లీ వన్స్ అట్లా. డైలీ తినడం మాత్రం అంత మంచిది కాదు పూరీ అయితే. ఎందుకో ఇవాళ పూరీ తినాలి అనిపించింది అనమాట, అందుకని ఇట్లా పూరీ చేస్తున్నాను అనమాట. మీకు కూడా ఎవరికైనా పూరీ అంటే ఇష్టమా, ఆ విషయం నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీనికి కాంబినేషన్గా చికెన్ పులుసు అలా ఉంటే ఇంకా బాగుంటుందండి. యాక్చువల్గా నేను కర్రీ మధ్యాహ్నం ఏదైతే చేసామో అదే చేసుకున్నాం అనమాట. నైట్ చేస్తున్నాను ఇది. నిండు జాబిలు చూపించి రెండు బుక్కలు గిల్లేసి రెండు జాబిలు చూపించి గోతితో బుక్కలు గిల్లేసి సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేని అమ్మ గుణం అమ్మ పాడే జోలపాట అమృతాని కన్నుల తీయనంత అమ్మ పాడే లాలిపాట తెరునుని కారి తెరు ఎంత నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి రెండు జాబిలు చూపించి గోతితో బుగ్గలు గిల్లేసి. విన్నారు కదా, మా వాడు చక్కగా పాట అయితే పాడాడండి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎవరు తప్పుగా అనుకోవద్దండి. వాడు సడన్ గా అలా పాడేశాడు అనమాట.
సరే క్యూట్ గా అనిపించింది అనేసి అలాగే పెట్టేశాను. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇట్లా వంట చేస్తా ఉంటే మీ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారా? మా పిల్లలు కూడా అంతే అండి, ఏదో ఒకటి వచ్చి చేస్తూనే ఉంటారు. బట్ ఆయిల్ దగ్గర చేసేటప్పుడు అయితే నాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఆయిల్ అది నా మీదైనా పడవచ్చు, లేదంటే పిల్లల మీద అయినా పడవచ్చు కదా. పూరీలు అయితే చాలా బాగా వచ్చినాయండి, టేస్ట్ అయితే బాగున్నాయి. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు, మంచిగా తిన్నారనమాట వాళ్ళు కూడా. నేను ఎక్కువగా చేయనండి, ఎప్పుడో ఒకసారి చేస్తాను. నాకు తెలిసి 2 monthsకి ఒకసారి, 1 monthకి ఒకసారి కూడా చేస్తాను, లేదు డౌటే. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, ఎంతైనా మనకు కూడా తినాలనిపిస్తుంది, అందుకనేసి నేను అంత ప్రిఫర్ చేయను అనమాట. చూడండి పూరీలు అయితే చక్కగా పొంగుతున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకుంటారా అండి? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా దసరా వస్తుంది కదండి, ఈ నవరాత్రుల్లో కూడా కొంచెం శారీస్ అవి కూడా వీడియోస్ చేస్తానండి. శారీస్, డ్రెస్సెస్ అవి కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి. డెఫినెట్గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏంటో అండి ఈ మధ్య కుదరట్లేదు వీడియోస్ చేద్దామంటే, షార్ట్ వీడియోస్ కూడా అందుకే పెట్టట్లేదు. ఇంకా చేస్తానులేండి వీడియోస్ కూడా. ఇంకా మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాతో షేర్ చేయండి. ఇంకా చూడండి, ఈ బుజ్జి పూరి కోసం ఉన్నది ఒకటే. ఈ బుజ్జి పూరి కోసం ఇద్దరు పోట్లాడుకున్నారు అనమాట, నాకు కావాలంటే నాకు కావాలి అనేసి. ఇంకా ఇంకొకసారి డెలివరీ అయ్యేది ఉందండి, అది కూడా వచ్చిన తర్వాత వీడియో చేసి పెట్టేస్తాను అనమాట. అన్నీ ఒకసారి పెడితే బాగుంటది కదా అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఆ నూనెలో ఉన్నది అక్కడి నుంచి అట్లాగే ప్లేట్లో పెట్టమని గొడవ చేస్తున్నాడు అనమాట మా వాడు. మా మహాదేవ్ అయితే ఇంకా అట్లాగే పెట్టేసే, నాకు ఇంకా ఎలా ఉందో అలాగే ఉండాలి, మళ్ళీ అది బ్రేక్ చేసినా కూడా పోకూడదు అని అయితే గొడవ చేస్తాడనమాట. చూడండి వాడి ఫేస్ లో ఆనందం చూడండి అసలు. ఇంకా మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? మా వాళ్ళు అయితే ఇట్లే గోల చేస్తూ ఉంటారు అనమాట. పూరీలు అయితే చక్కగా ఇలా పొంగుతున్నాయి అనమాట. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, మా వాడు కర్రీస్ ఏవి వేసుకోడండి. ఇట్లా వాడు చూడండి ఇంకా ఏమి వేసుకుంటున్నాడో ఇందులోకి. పూరి ఇంకోటి పెట్టాను అనమాట. ఇంకా పప్పుల పొడి వేసుకుంటానంటున్నాడు. లేదు గోరుచిక్కుడు కూర కర్రీ ఉంది కదా అది వేసుకో అని అయితే అది వేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రెగ్యులర్గా ఈ దసరా నవరాత్రులకి స్పెషల్గా కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేశానండి. సో మీరైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.